ఇప్పుడు దేవుని దృష్టిలో, యేసు ప్రభువారి దృష్టిలో ధన్యులు ఎవరు? పాటలు పాడేవాళ్ళ, వాయిద్యములు వాయించేవాళ్ళ, వాక్యాన్ని చెప్పేవారా, వాక్యాన్ని చదివేవారా, వాక్యాన్ని కేవలము వినేవారా? అంటేనో, ఒక వ్యక్తి ధన్యుడవ్వాలంటే, మరి ధన్యతను పొందాలంటే ఆయన యొక్క వాక్యమును వినాలి. అక్కడితో ఆగకుండా దానిని ఏం చేయాలంట? గై కొనాలి. మీలో ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు అని అంటే మీరు ఖచ్చితంగా నేను చదువుతున్నానండి అని చెప్తారు. అయితే ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాను. చదువుతున్న వాక్యాన్ని మీలో ఎంతమంది గై కొంటున్నారు? ఇది కష్టం అండి. చదువుతున్న